ఈరోజు ఓ వాక్య భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. ఆమేన్. నిజమే ప్రియమైన సహోదరి సహోదరుడా, సొలొమోను తన అభిప్రాయాన్ని ఏమని తెలియపరుస్తున్నాడంటే, దేవుని యందు నమ్మకం ఉంచితే దేవుడు తప్పనిసరిగా మనకు భద్రతను, సురక్షితమును, క్షేమాన్ని అనుగ్రహిస్తారు. కానీ ఈరోజు నువ్వైనా నేనైనా మనుషులపై ఆధారపడుతుంటాం, మనుషులను నమ్మకం పెడుతుంటాం. కానీ ఈ మనుషులు మనల్ని కొంతవరకు కాపాడగలుగుతారు, కొంతవరకు భద్రతనివ్వగలుగుతారు. కానీ సంపూర్ణంగా ఎవరు కాపాడలేరు, ఎవరికి ఎవరు భద్రత, క్షేమాన్ని ఇవ్వలేరు. అందుకనే సొలొమోను తన అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నాడు. తన అభిప్రాయాన్ని బట్టి మనం కూడా దేవుని యందు నమ్మకం ఉంచితే, దేవుని నమ్మినట్లయితే దేవుడు తప్పనిసరిగా నిన్ను కాపాడును.